42% రిజర్వేషన్లు అనేటటువంటి అంశము మళ్ళీ ఒకసారి అతిపెద్ద కుట్ర లోపల ఎగిరిపోయేటటువంటి ఒక పరిస్థితి వచ్చినటువంటి వేలైంది. అందుకొరకు ఏంటంటే ఈ జూబ్లీ ఎలక్షన్స్ తర్వాత రాజకీయ పార్టీల వైఖరి మారబోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో రిజర్వేషన్ల మీద వాళ్ళకి ఏదైతే వాళ్ళ డిఎన్ఏలో అయితే అగ్రకుల రక్తం ద్వారా ఏదైతే గత 70 సంవత్సరాలుగా బీసీలను ఏదైతే వంచిస్తుండ్రో ఆ వంచన అనేటటువంటిది ఎక్కడ దూరం అవుతుంది అనేటటువంటి పరిస్థితుల్లో కూడా రకరకాల రక్షక కవచాలు ఏర్పాటు చేసుకొని కోర్టుల పేరు మీదనే కానీ రాజకీయ అధిపత్యం ద్వారానే కానీ అదేవిధంగా న్యాయం కోరుతున్నటువంటి వర్గాలలో ఉన్నటువంటి అనైక్యతను ఉపయోగించుకునే కానీ తమ స్థానాన్ని ప్రసిద్ధం చేసుకున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా ఇది మా హామీ కాదు అనేటటువంటి ఒక కారణంతో అదేవిధంగా లేని ముస్లిం రిజర్వేషన్లను దీనికి అన్యాయం చూపించి హిందూ అనేటటువంటి ఒక భావజాలాన్ని తీసుకొచ్చి మరొకసారి బీసీలను దొక్కేటటువంటి ఒక కుట్రలు అనేటటువంటి దాని మీద వాళ్ళకు ఉన్నటువంటి స్థిరాభిప్రాయం కారణంగా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇది మేము చేయాల్సిందంత చేసినాము, మీరేం చెప్తారో అది చేసినాము, మేము హామీ ఇచ్చినాం కరెక్టే కానీ అది సాధ్యం అయితే కాదు, మేము మీరు కోరుకున్నటువంటి విధంగా అన్ని ప్రయత్నాలు చేసినాము, ఇది మాకు అయితే లేదు, ఇది మేము పాత పద్ధతిలో ఎలక్షన్స్ కోరామనేటటువంటి విధంగా తమ స్వరాన్ని తిరిగి బ్యాగ్ తీసుకుంటేందుకు అవసరమైనటువంటి నేపథ్యాన్ని భూమికను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నటువంటి ఉద్యమం ఉధృతి అవుతుందో దాన్ని గతంలో పెంచినటువంటి ఉధృతిని ఇప్పుడు వీళ్ళు క్రమక్రమంగా తగ్గిస్తూ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా రాబోయే ఎలక్షన్స్ తర్వాత దాన్ని మొత్తం కూడా మా చేతిలో లేదు, ఇది మాకేం బాధ్యత లేదు అనేటటువంటి విధంగా వల్లేసేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత వస్తున్నటువంటి అవకాశము దెబ్బతినకుండా ఈ ఉద్యమాన్ని స్థిరీకరించాలనేటువంటి ఆలోచన విధానంతో ఈ రోజు మనము రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమ వాతావరణాన్ని విధి లేకుండా కంపల్సరిగా క్రియేట్ చేసేటువంటి ఏ పరిస్థితుల్లో కూడా మనం ఈ సమావేశంలో దీక్షలు అనేటువంటిది రాష్ట్ర వ్యాప్త దీక్షల ద్వారా 30% ఉన్నటువంటి ఇతర వర్గాల వారి సహకారం కూడా మనకు సంపూర్ణంగా ఉన్నటువంటి పరిస్థితులలో మనకు అన్యాయం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని ఇతరులు గౌరవించి మనతో సంఘీభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి ఈ అవకాశాన్ని ఒక ఆయుధంగా మలుచుకొని పాలక వ్యవస్థల మీద ఒత్తిడి తెచ్చి 42% రిజర్వేషన్ మాత్రమే కాదు, రాబోయే రోజులలో మనమంతా మనకంతా వాటా దక్కేంత వరకు కూడా బీసీ జాతి చైతన్యంతో వ్యవహరించి బీసీ కులాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళను అన్ని కులాలను వాళ్ళను కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసినప్పుడు మాత్రమే రాజ్యాంగం ఇచ్చినటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయానికి నిజమైనటువంటి నిర్వచనం ఇవ్వడంలో బీసీలు పోషించేటువంటి చైతన్యవంతమైనటువంటి చరిత్రాత్మక పాత్ర ఈ దేశ గతిని మారుస్తుంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఇటువంటి దీక్షలకు వచ్చినటువంటి సందర్భంగా మనమందరం కూడా మనసులో ఒక ప్రతిజ్ఞ, ఒక శపథం చేసి ఏ లక్ష్యం కోసం అయితే ఇక్కడ ఈ కార్యక్రమం తలపెట్టబడిందో ఆ లక్ష్యాన్ని చేరేంత వరకు మేము దీనికి అంకితమై పనిచేస్తాం, విజయాన్ని సాధించి గతంలో జరిగినటువంటి అవమానానికి చర్మగీతం పాడి తీరుతాం అనేటువంటి దీక్ష కంకణబద్ధులు కావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఈ రోజు ఒకరోజు దీక్ష చేస్తున్నటువంటి సోదరుడు సత్యనారాయణ గారి క్రెడిబిలిటీ గురించి అందరికీ తెలుసు. ఏ ప్రలోభాలకు లొంగకుండా ఆశించినటువంటి నమ్మినటువంటి సిద్ధాంతానికి విధానానికి కట్టుబడి చివరి వరకు పోరాటం చేసేటువంటి నిబద్ధత కలిగినటువంటి నాయకుడైనటువంటి సత్యనారాయణ గారికి మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై బీసీ. మనం ముందుండి కొట్టాడకపోతే ఇవాళ నేను ఇంతమంది చెప్పినట్టు నాకు గణపతిలో ఇస్తే నాగలరెడ్డి వెంకరామన్నకు మందు కూడా ఇస్తే తక్కువ కాదు, లేదా ఎర్ర సత్యనారాయణకు పుండు అయితే కాళ్ళకు ఆయింట్మెంట్ ఎవరు పెట్టాలి, ఆయనకే పెట్టాలి, పుండు ఆయనకు ఆయింట్మెంట్ పెట్టాలి. కానీ మనం ఏం రాస్తున్నాం అంటే మన రాజేశం అన్న పోయి మందు ఆయింట్మెంట్ రాస్తున్నాం.
తక్కువైతుందా? 1000 ఆయింట్మెంట్ తీసుకొని వచ్చి ఆయనకు రాసిన తక్కువ కాదు. ఇష్యూ మనదైనప్పుడు, సమస్య మనదైనప్పుడు ఆడు ఢిల్లీడా గల్లీడా మనకు అనవసరం. వాడిని వంగబెట్టి వాడిని మన డిమాండ్ల మీద సమస్య పరిష్కరించే వరకు ఇవాళ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ అడ్డుకోవడం ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. ఇవాళ మండల్ కమిషన్ నుంచి, మురళీధరరావు కమిషన్ నుంచి ఇప్పటి వరకు అడ్డుకుంటూనే ఉన్నారు. భవిష్యత్తులో ఇప్పుడు మౌనంగా ఉంటే మనం ఎవరికి వారిగా విడిపోతే, నీ వేదిక ఎలాగా నా వేదిక ఎలాగా, ఒక ఆయన నిన్న నీ దీక్షలు కూర్చుంటే అరే జాగ్రత్త శ్రీనివాస్ గౌడ్ ఉంటే మేము రావంటున్నట. అరే నాయన, నేను అంటున్నా, మీరు తెలంగాణ ఉద్యమంలో జెండాలను పక్కన పెట్టారు, ఎజెండాను పక్కన పెట్టారు, పార్టీలను పక్కన పెట్టారు. ఒకటే ఒక ఆకాంక్ష, మా తెలంగాణ మాకు కావాలి. ఎక్కడ ఏ మీటింగ్ పెట్టండి. ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి అతి ప్రధానమైనటువంటి సమస్య, రాజకీయాల్లో చాలా పెద్ద ఉద్యమాలు జరుగుతున్నటువంటి ఒక ఈ సందర్భంగా బీసీలకు ఏవైతే రిజర్వేషన్ల పెంపు ఏదుందో ఆ రిజర్వేషన్ల పెంపు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇది అమలు చేయాలనే ఉద్దేశంతో అన్ని బీసీ సంఘాలు చాలా సంతోషం ఏంటంటే సమైక్యంగా వచ్చి బంద్ చేపి ఆ బంద్ను విజయవంతం చేయడం చాలా ఆహ్వానించదగ్గము. చాలా సంతోషం. బీసీ జేఏసీ కూడా ఏర్పడ్డది. కాబట్టి బీసీలో ఐక్యత ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఎట్లా సాధిస్తాం ఇది మనం ఒక రకంగా ప్రజా ఉద్యమాన్ని తీసుకెళ్ళి ఈ ప్రజా ఉద్యమాన్ని మనం పెంచాలా. ఏదైనా ఒక సాధన చేయాలంటే, ఏదైనా ఒక లక్ష్యాన్ని మనం సాధించాలంటే తప్పకుండా ఉద్యమం ప్రజల యొక్క అభిప్రాయం బయటికి రావాలి. ప్రజా అభిప్రాయాన్ని పెద్ద ఎత్తున కూడగట్టాల. రాజకీయ పార్టీలు అసెంబ్లీలో పాస్ చేసినాయి, కానీ ఆ పాస్ చేసినటువంటిది చట్టం ముందు నిలబడింది. ఈరోజు ఆ చట్టంలో ఉన్న పెద్దలు రాజ్యాంగంలో ఉన్నటువంటి దాన్ని ఆలోచన చేసి వాళ్ళు నిర్ణయం చేస్తారు. దాన్ని మనం తప్పుపడలేము. కానీ ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏవైనా మార్పులు చేర్పు అవసరం ఉందంటే ఆ అధికారము ఒక పార్లమెంట్ కి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ పార్లమెంట్ లో బీసీల యొక్క శాతము జనాభా సామాజిక ప్రకారం ఎంతుందో అంత పెంచాలనేటువంటి ఆలోచన దేశ స్థాయిలో తీసుకురావాలి, జాతీయ స్థాయిలో తీసుకొని రావాలి. ఆ జాతీయ స్థాయిలో తీసుకొచ్చి అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో ఉండి కనీసం అన్నింటి కూడా ఒక రకమైనటువంటి ఒక సానుకూల తీసుకొచ్చేటువంటి అవసరం ఎంతైనా ఉంది. నేను కేంద్రంలో మంత్రిగా పనిచేసినాను, గవర్నర్గా కూడా పనిచేసినాను. కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే మనకు ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అన్నా కానీ ఆ ప్రభుత్వం ఎప్పుడైనా కూడా నిర్ణయం చేసే ముందు అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి సలహాలు కూడా తీసుకుంటుంది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన స్వయానా బీసీ. నేను ఎప్పుడైతే పార్లమెంట్ లో 2014లో పార్లమెంట్ లో ఉన్నప్పుడు నన్ను వాళ్ళు అడిగారు ఏమంటే మీరు పార్లమెంట్ లో ఉన్నటువంటి ఒక బీసీ పార్లమెంటరీ పార్టీకి మీరు చైర్మన్ కావాలని. నేను తప్పకుండా అవుతానని చెప్పాను. పార్లమెంట్ చైర్మన్ అయినాను, ఓబీసీ పార్లమెంట్ చైర్మన్ అయినాక నేను కమిషన్ యొక్క పెద్దలు నిలుచుకొని అధికారులను నిలుచుకొని మనం ఏం చేస్తే బాగుంటుందని అధ్యయనం చేసినాం.